మనం ఇప్పుడు చూస్తున్నవి ఈ బ్లాక్స్ స్థానిక మున్సిపల్ స్టేడియం పక్కన షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా ఎందుకు ఇలా పెట్టారో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఏదో సుందరీకరణ సంబంధించి ఒక నిర్మాణం కూడా ప్రారంభించారు. గత ఏడాది రెండేళ్లుగా సగం సగం చేసి వదిలేశారు. అంతకు పూర్వం అయితే ఇక్కడ చక్కగా పార్కింగ్ పెట్టుకోవడానికి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అడ్డంగా సిమెంట్ బ్లాక్స్తో ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో నగరపాలక సంస్థ వారు అనే పరిస్థితికి ఇక్కడి బ్లాక్స్ అడ్డంగా కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు పెట్టారు అవి అడ్డంగాను? అవసరమైనవి చాలా చోట్ల డ్రైనేజ్కి సెక్యూరిటీ లేనివి ఉన్నాయి. అలాంటి చోట ఉపయోగించవచ్చు కదా. ఇలా పెట్టడం వల్ల ట్రాఫిక్ అంతరాయం. ఇదిగో ఇవన్నీ కూడా సీన్ కట్ చేస్తే ఇక ఒక చిన్న ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడ బిర్యానీ పాయింట్స్ చాలా ఉంటాయి. ఈ బిర్యానీ పాయింట్స్ వాడు ఒక చైన్ వేసి ఆ బ్లాక్కి అతని యొక్క ఏదైతే బిజినెస్ చేసుకునేది ఉందో దాన్ని సెక్యూర్ చేసుకున్నాడు. అంటే అలాగైనా ఉపయోగపడుతుంది. ప్రజలకు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన లేకపోతే ఏర్పాటు చేసిన వీటిని ఎలా ఉపయోగించుకోవాలో నగరపాలక సంస్థ వారికి తెలియడం లేదని ప్రజలు అపహాస్యం చేస్తున్నారు. ఎక్కడికైనా నగరపాలక సంస్థ వారు కళ్ళు తెరిచి దీని విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.